ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారి నాయకత్వం, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారి నాయకత్వం. అది ఇప్పుడు ఈ రోజు బయటికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే పార్థసారథి గారి నాయకత్వం, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారి నాయకత్వం, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారి నాయకత్వం. ఇటు సైడ్కి రండి, సైడ్కి రండి అమ్మా. అందరికి నమస్కారాలు. ఈరోజు మా గుడిసె కృష్ణమ్మ అక్క తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలుగా ప్రకటించిన సందర్భంగా ఆవిడకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నేను, మా నాయకులందరూ కూడా, మండలాధ్యక్షులు కూడా అన్ని వైపుల నుంచి వచ్చి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తకు వచ్చిన గుర్తింపు అమోఘం. కష్టపడితే పార్టీలో ఎవరైనా ఎంత ఎత్తుగన్నా ఎదగగలరు అని అక్క నిరూపించింది. ఈరోజు ఎన్నో కష్ట నష్టాల కూర్చి ఒక మహిళ రాజకీయాల్లో ఉండి రాణించడం ఎంతో ఇబ్బందితో కూడుకుంది. అయినప్పటికీ కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతగా అణిచివేతకు గురైనా తట్టుకొని నిలబడి ఈరోజు తనకున్న మనోధైర్యంతో సాధించుకుంది కృష్ణమ్మక్క. కేవలం ఆదోని ప్రజల గురించి మాత్రమే కాకుండా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మహిళా నాయకురాలకందరికీ, అన్ని పార్టీల కార్యకర్తలకి ఈరోజు గర్వకారణమైనటువంటి గుడిసె కృష్ణమ్మక్కని మనం ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందే. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి అక్కకి ఈ రకమైన అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారికి, మిగిలిన మంత్రులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి స్పష్టంగా చెబుతాను, అక్క చేసేటువంటి పార్టీ కార్యక్రమాల్లో అయినా, కూటమికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అయినా సరే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి సహకరిస్తుంది, వెన్నంటి ఉంటది. కష్ట నష్టాల్లో అయినా సరే, ఏ క్షణంలో అయినా సరే మేమంతా అక్కను తోడుండి నడిపిస్తామని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూటమి మరింత బలోపేతమై ఆదోనిలోతో పాటుగా మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా, ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గాల నుంచి వచ్చి మంచి పట్టున్నటువంటి నాయకురాలు గుడిసె కృష్ణమ్మక్క. ఇటు ఆదోనితో పాటుగా మంత్రాలయం పుట్టినిల్లులాగా, అలాగే ఆలూరు కానీ, ఎమ్మిగనూరు కానీ, మా పత్తికొండ కానీ, కోడుమూరు కానీ, కర్నూలు కానీ, ఆ వైపు నుంచి 7 నియోజకవర్గాల్లో నుంచి కూడా ఎంతో బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి గుడిసె కృష్ణమ్మకి ఇప్పటికీ ఎంతో ప్రజాదరణ ఉంది. ఇది ఈ పదవి రావడం వల్ల తప్పనిసరిగా ఇది 10 రెట్లు పెరుగుతుందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అప్పటిదాకా అక్క రాత్రి పగలు కష్టపడతాడు. ఏ అర్ధరాత్రి అపరాత్రి ఎవరొచ్చినా సరే
నేనున్నానంటూ ఒక మహిళ అయి ఉండి కూడా ఇంత ధైర్యాన్ని తెగుంపుని చూపించడం అనేది అరుదైన అంశం. అరుదైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి గొప్ప తెగింపు ఉన్నటువంటి గుడిసె కృష్ణమ్మ గారికి ఈ పదవి రావడం, ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇవ్వడం ఈ రోజు ఎంతో ఆహ్వానించదగ్గ అంశం. గుడిసె కృష్ణమ్మ గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూటమిని బ్రహ్మాండంగా నడిపించగలరని, కూటమి పార్టీలని ఏకం చేయగలరని, నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి కార్యకర్తలకు బలాన్ని ఇవ్వగలుగుతారని, కార్యకర్తల పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకు అన్నిటికీ కూడా కలుపుకొని పోగలరని, అందరినీ ఐక్యంగా చేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో, ఆ తర్వాత ఎన్నికల్లో ప్రభావవంతమైనటువంటి నాయకురాలిగా ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కకి శుభాకాంక్షలు తెలియజేస్తా. జిల్లా అధ్యక్షులు కృష్ణమ్మ గారి నాయకత్వం, జిల్లా అధ్యక్షులు కృష్ణమ్మ గారి నాయకత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. నమస్కారం. ఈరోజు కర్నూలు పార్లమెంటు అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరైతే నాకు శుభాకాంక్షలు తెలిపారో వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా పార్దన్న బీజేపీ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి స్వయంగా నన్ను అభినందించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అన్నకి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పదవి రావడానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే ఈ పదవి లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారో, మహిళా అధ్యక్షురాలుగా, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఈమెతే బాగా పనిచేస్తుంది, ఈమెకి ఇవ్వాలి అని చెప్పి ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో వమ్ము చేయకుండా ఖచ్చితంగా పార్టీ అభివృద్ధి కోసం నేను నిరంతరం కష్టపడి పనిచేస్తానని, అదేవిధంగా పల్లా శ్రీనివాస రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళకి, నిమ్మల రామానాయుడు గారికి, టీజీ భరత్ గారికి, మీనాక్షి నాయుడు గారికి, జగనేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా పత్తికొండ కె శ్యాంబాబు అన్న గారికి, రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి, జ్యోతమ్మ గారికి, దస్తగిరి అన్నకి, విష్ణువర్ధన్ రెడ్డి అన్నకి, మరీ ముఖ్యంగా మా బీటి నాయుడు అన్న ఎమ్మెల్సీ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ పదవి రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీలోన నారా లోకేష్ గారు ఒక నవశకాన్ని ప్రారంభించారు. ఏంటంటే కార్యకర్తే అధినేత. కార్యకర్త ఖచ్చితంగా బాగుండాలి అంటే కొన్ని ఆయన రిజల్యూషన్స్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా మేమందరం కూడా దాన్ని ఫాలో అయ్యి, ఏ కార్యకర్త కూడా రాష్ట్రంలో గాని ఇంకెక్కడ గాని ఏ కార్యకర్త కూడా అధైర్యపడకుండా, వాళ్ళు బాధపడకుండా ఉండడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. కాబట్టి వాటిని మా కర్నూలు పార్లమెంట్ లోన తూచా తప్పకుండా పాటించి ఏ కార్యకర్త కూడా బాధపడకుండా నాయకులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ పదవికి వన్నె తెస్తానని చెప్పి మరీ ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను. అందరికి ముఖ్యంగా మా పార్దన్నకి చాలా సంతోషం. తోడుపుట్టిన అన్నగా ఈ రోజు నన్ను అభిమానించి దగ్గరకు తీసుకొని ఈ రోజు నిజంగా నా కళలు నెరవేర్చడంలో అన్న పాత్ర కూడా ప్రముఖమైంది. అదేవిధంగా ఇక్కడ మధుసూదన్ అన్న గారికి, మిగతా నాయకులకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.